ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావము చేత మనోధైర్యము లేక అశాంతితో సతమతమవుతుంటారు. మనోభిష్టాలు వాయిదా పడతాయి. ధనక్షయం అధికంగా ఉంటుంది. అట్లాగే అందరితో విరోధాలే, ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు వస్తాయి. మీకన్నా తక్కువ వారితో పని చేయవలసి వస్తుంది. బంధుమిత్ర విరోధాలు కలుగుతాయి. శత్రువులు తరచుగా వారి యొక్క కార్యక్రమాలు మీపై ప్రభావం చేస్తారు. చిన్న చిన్న ప్రమాదాలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అనేక రకాల ఇబ్బందులు గురవలసి వస్తుంది. దొంగల భయం కలుగుతుంది. విలువైన వస్తువులు తస్కరించబడతాయి. ఆందోళన చెంది ప్రభుత్వపరమైనటువంటి నోటీసులు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఇంకా ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా నిలదొక్కునే సమయంలో ఏదో ఒక సంఘటనలు సంతానం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. అనారోగ్యముల ద్వారా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. నీరసం, నిస్సత్వం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఉగాది నుంచి 6వ మాసంలో విలువైన వస్తువులు మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. దుష్ట సాంగత్యం, మోసకారుల వలన మీరు పరువు ప్రతిష్టలు భంగం కలిగించిన అవకాశం ఉంది. కుంభరాశి వారికి చివరి అంకంలో కొంతమేర ఉపశమనం కలిగిన విద్యార్థులకు 2 ఛాన్సుల్లో మీరు మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు కొంతకాలం ఆగక తప్పదు. ఉద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయిష్టం మీద బదిలీలు జరిగే అవకాశం ఉంది. అట్లాగే వ్యాపారులకు కొన్ని సంస్థలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులకు అనారోగ్య వాతావరణం ఉంటుంది. వ్యవసాయదారులకు చీడపీడల యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆక్వాకల్చర్ వారికి అనూహ్య పరిణామాల్లో ఆర్థిక వృద్ధి కుదేలయ్యే అవకాశం ఉంది. కవులు కళాకారులకు సంఘంలో గౌరవం తగ్గే అవకాశం ఉంది. సినిమా రంగం చేసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించవు. రాజకీయ నాయకులకు పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలకు ఉద్యోగ భంగంతో స్వదేశాలకు రాక తప్పదు. ఆర్థిక నష్టాలు మూటకెక్కు తప్పదు. స్పెక్యులేషన్ మీకు లాభించద్దు అని మనం ప్రగాఢంగా చెప్పుకోవచ్చు.